పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు' కోసం ప్రేక్షకులు ప్రెజెంట్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా వారం రోజులు కూడా లేదు. మూవీ అయితే జూలై 24న రిలీజ్ అవుతుంది కదా ఇండియాలో. సో అలాగే దీనికి ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీకి క్రిష్ గారు స్టార్టింగ్ మూవీని స్టార్ట్ చేస్తే జ్యోతికృష్ణ గారు దీని డైరెక్షన్ కంప్లీట్ చేశారు. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో అయితే కనిపించబోతున్నారు. సో దీనికి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ దీనికి సంబంధించి 20th వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. అండ్ 24th వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యే ఈ మూవీకి 23rd నుంచి యూఎస్ఏలో ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. సో ఈ చిత్రం కోసం ఓవర్6 ప్రేక్షకులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మనకు తెలిసిందే. యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి వంటర్స్ క్రియేట్ చేస్తుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ మూవీ 5 years లేట్ అయింది. సో ప్రజెంట్ అయితే మనం అనుకున్నంతగా దీనికి రెస్పాన్స్ అయితే లేదు. ప్రజెంట్ అయితే ఇప్పటివరకు 220K మాత్రమే ఈ మూవీ కలెక్ట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా. సో త్వరలోనే మనకి మూవీ ఇంకా 6 days కూడా లేదు కదా. సో త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన బుకింగ్స్ అనేవి పెరిగి సడన్గా లాస్ట్ మినిట్ బుకింగ్స్ అనేవి సర్జ్ అయ్యి ఒక్కసారిగా పెరగాలని చెప్పి మనకందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకి యూఎస్లో రిలీజ్ అయ్యే ప్రీమియర్స్కి సంబంధించిన అన్ని టికెట్స్ కూడా ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి. సో ఇప్పటి నుంచి 1 week కూడా లేదు కదా, ఇక్కడ నుంచి బుకింగ్స్ మనకి ఫాస్ట్గా ఫిల్ అవుతాయని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని ఫస్ట్ రోజు చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. సో అలాగే అడ్వాన్స్ టికెట్స్ మనకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇదే రేంజ్లో కంటిన్యూ అవ్వకుండా ఇక్కడ నుంచి అయితే సరిచి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. జనరల్గా పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే మంచిగా మనకి కలెక్షన్స్ అయితే వస్తాయి. డే 1 అనేది ఖచ్చితంగా కూడా గట్టిగా కొట్టే ఛాన్స్ ఉన్న హీరో. సో అలాంటి హీరోకి సంబంధించిన బుకింగ్స్ ఈ రకంగా కనిపించడం అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. స్టిల్ దీనికి సంబంధించి బుకింగ్స్ పెరిగి మనకి డే 1 రికార్డ్స్ క్రియేట్ చేయాలని చెప్పి అయితే అనుకుంటున్నాం. సో అలాగే ఈ మూవీలో బాబీ డియోల్ గారు విలన్గా కనిపిస్తుంటే ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ ఏఎం రత్నం గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి మనకి ప్రెజెంట్ అయితే సెన్సార్ రిపోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో యూబీఏ సర్టిఫికేట్తో ఈ మూవీ ఫైనల్ వెర్షన్ అయితే లాక్ చేశారు. 162 minutes అంటే 2 hours 42 minutes రన్ టైంతో ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో సెన్సార్ టీం నుంచి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చారిత్రాత్మక నేపథ్యాన్ని చాలా బాగా చూపించారని చెప్పి మనకి కమెంట్స్ కూడా చేశారు. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆయన ఫ్యాన్స్కి హరిహర వీరమల్లో ఒక ఫీస్ట్లా ఉండబోతుందని అయితే మనకి సెన్సార్ రిపోర్ట్ నుంచి అయితే వచ్చింది. సో యూనిట్ కూడా చాలా బలంగా దీని మూవీ మీద మంచి నమ్మకాలు అయితే పెట్టుకొని ఉంది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మనకు ఆల్రెడీ సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. జూలై 20th వైజాగ్లో అయితే ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సో దానికి సంబంధించి మనకి గెస్ట్ లిస్ట్ అయితే చాలా వరకు చెప్తున్నారు. బట్ స్టిల్ గెస్ట్ లిస్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పి తెలుస్తుంది. సో ఎవరెవరు వస్తారని చూడాల్సి ఉంది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మూవీకి సంబంధించిన బిజినెస్లు మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో నైజాం పవన్ కళ్యాణ్ గారికి నైజాం ఎంత ఇంపార్టెంటో తెలిసిందే కదా. సో నైజాం ఏరియాలో బిజినెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. బేసిక్గా ప్రొడ్యూసర్ మనకి ఫస్ట్ నుంచి కూడా 60 to 65 crores ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనకి 40, 45, 50 వరకు అయితే మనకి వచ్చారు, ఆఫర్స్ అయితే ఇచ్చారు. బట్ స్టిల్ ప్రొడ్యూసర్కి ఆ మూవీ సరిపోలేదు, ఆ మూవీకి ఈ పర్టికులర్ అమౌంట్ సరిపోలేదు అని చెప్పి ఆయన అయితే వెయిట్ చేశారు. సో ఇప్పుడు చూస్తుంటే ఆయనకి సంబంధించినట్లుగా 60 crores రేంజ్లో రేట్ అయితే ఆఫర్ చేయట్లేదు కాబట్టి ఆయనే ఇప్పుడు సొంతంగా మూవీని ఓన్ రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆలోచిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మూవీ రేట్ తగ్గింది, తర్వాత ఏం చేయాలో తెలియని ప్లేస్లో మనకి మూవీని అయితే ఫైనల్గా ఇప్పుడు ఓన్ రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఫైనల్గా ఇది ఏమవుతుంది, బిజినెస్ ఏమైనా క్లోజ్ అవుతుందా లేకపోతే మేకర్సే ఓన్ రిలీజ్ చేసుకుంటారా అనేది అయితే చూడాల్సి ఉంది. సో నైజాం ఏరియాలో ఇలాగ అవ్వడం అనేది ఒక అనుకోకుండా జరిగిన విషయమే. సో ఒకవైపు ఇది ఇలా ఉంటే ఓజీ రేట్ల కోసం అయితే మాత్రం ఎంత కావాలంటే అంత రేట్ ఇస్తామని చెప్పి ఓజీ కోసం అయితే చెప్తున్నారు. సో హరిహర వీరమల్లు ఈ విషయంలో మాత్రం చాలా బ్యాక్ అయిందనే చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ గారు 3 years తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ అయినా సరే హరిహర వీరమల్లు మీద ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. అండ్ ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా చాలా డల్గా ఉండడం దీనికి ఇంకొక మైనస్ పాయింట్ కింద చెప్పొచ్చు. సో దీని గురించి మీరే అనుకుంటున్నారు, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.